హలో అండి. ఈ ఫ్లవర్ వాస్ కింద పెట్టున్న ఉలన్ది ఎలా అల్లుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ బ్లూ అండ్ పింక్ కలర్ ఉలన్ తీసుకున్నాను. ఇలాగా బ్లూ కలర్ ఉలన్ తీసుకొని వేలికి చుట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చైన్ లాగి తర్వాత దానిలో నుంచి ఇలాగా 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలాగా డబుల్ క్రోషే వేసుకోవాలి. ఆ రింగ్ చుట్టూ 11 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇలాగా నీడిల్కి చుట్టుకొని రింగ్లో నుంచి బయటికి తీసి 3 చైన్స్ వస్తాయి. 2 చైన్స్కి ఒకసారి నీడిల్ బయటికి లాగాలి, 2 చైన్స్కి మరోసారి నీడిల్ని బయటికి లాగాలి. ఇలాగా 11 చైన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగా కంప్లీట్ అయ్యాక థ్రెడ్ని దగ్గరగా లాక్కు ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తరువాత మరలా 3 చైన్స్ వేసుకోవాలి. అలాగే సేమ్ చైన్లో నుంచి డబుల్ క్రోషే వేసుకోవాలి. ఒక్కొక్క చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 11 చైన్స్లో ఇలాగే ఒక్కొక్క చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి 22 చైన్స్ వస్తాయి. ఇలాగ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ఒక చైన్ వేసుకొని ఇలా ఒక చైన్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని బయటికి లాగేసేయాలి. ఇలాగా లోపలికి అనేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు పింక్ కలర్ ఉలన్ తీసుకొని ఇలాగా ఒక చైన్ని లాగాలి. దాన్ని టైట్ చేసుకొని ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ చైన్లోనే ఇలాగ డబుల్ క్రోషే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. మరలా పక్క చైన్లో డబుల్ క్రోషే 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలా 1 తర్వాత సేమ్ చైన్లోనే మరోసారి వేసుకోవాలి. తర్వాత నీడిల్కి ఇలా చుట్టుకొని ఇక్కడ థర్డ్ చైన్లో ఇలాగ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇందులో కూడా సేమ్ చైన్లో 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగ 5 చైన్స్ వేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక మళ్ళా పక్క చైన్లోనే డబుల్ క్రోషే 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగ 1 టైం సేమ్ చైన్లోనే మరోసారి వేసుకుంటే 2 టైమ్స్ అయిపోతుంది. తర్వాత మరలా ఇలాగే థర్డ్ చైన్లో డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వేసుకోవాలి. మరలా 5 చైన్స్ వేసుకోవాలి. ఇలాగా పక్క చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఇలాగా చైన్ లాగా డిజైన్ వస్తుంది. ఇలాగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగ థర్డ్ చైన్లో డబుల్ క్రోషే వేసుకోవడం, 2 టైమ్స్ వేసుకొని 5 చైన్స్ వేసుకోవడం, పక్క చైన్లో మరలా డబుల్ క్రోషే 2 టైమ్స్ వేసుకోవడం. ఇలా వేసుకున్నప్పుడు ఇలా మధ్యలో ఒక చైను మనకు వస్తుంది. తర్వాత థర్డ్ చైన్లో డబుల్ క్రోషే 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగా మొత్తం కంప్లీట్ అయ్యాక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు డబుల్ క్రోషే 5 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగా ఆ చైన్ చుట్టూ 5 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా 5 టైమ్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ డబుల్ క్రోషే వేసుకొని 3 చైన్స్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న 2 హాఫ్ చైన్స్లో నుంచి ఇలాగా థ్రెడ్ని బయటికి లాగి స్లిప్ స్టిచ్ వేసుకొని మరలా అటువైపున కూడా 5 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగా డబుల్ క్రోషే 5 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగా కంప్లీట్ అయ్యాక 5 టైమ్స్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మధ్యలో నుంచి ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మరలా సేమ్ అలాగే పక్క చైన్లో డబుల్ క్రోషే 5 టైమ్స్
మరో డబుల్ క్రోషే వేసుకొని 3 చైన్స్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. ఇలాగా 6th టైము ఇలా 3 చైన్స్ వేసుకొని హాఫ్ చైన్స్లో నుంచి ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత అటువైపున కూడా 5 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఇలాగా ఒక పెటల్ లాగా వస్తుంది. మరలా ఇలాగే దీని మధ్యలో నుంచి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని మరో చైన్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలాగ బ్యాక్ సైడ్కి దాన్ని కవర్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉంటుంది. ఇలా ఫ్లాట్గా పెట్టుకున్న బాగుంటుంది, లేదా పెటల్స్ని పైకి అనుకొని ఇలా పెట్టుకున్న లోటస్లా ఉంటుంది.